తమిళనాడు విజ్ఞప్తి మేరకే బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. సచివాలయంలో రైస్ మిల్లర్స్తో మంత్రి ఈటెల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడకముందు 150 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు బకాయి పడ్డారన్నారు. కొత్త జిల్లాల్లో అక్కడక్కడా మిల్లులు, ధాన్యం సేకరణలో సమస్యలున్నాయన్న మంత్రి ధాన్యం సేకరణలో మోసం చేసిన వాళ్లకు వడ్ల గింజ కూడా అందకుండా చూస్తామన్నారు. రైతులు దళారుల్ని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు ఈటెల. ఎక్కడ కూడా ఎంఎస్పి రేటు కంటే తక్కువ ఉండకుండా గ్రేడ్ 1 వడ్లకి 1590 రూపాయలు, గ్రేడ్ 2 వడ్లకి 1550 రూపాయలు ఎంఎస్పి ఆపరేషన్స్ ఏవైతున్నాయో మా ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ విండో బ్యాంకుల ద్వారా కొనేటువంటి సెంటర్లు కానీ చాలా గొప్పగా ఎఫెక్టివ్గా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం మా చేతికి వచ్చింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. గన్నీ బస్తాల విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, హమాలీల విషయంలో ఏ ఒక్క దగ్గర కూడా చిన్న సమస్య లేకుండా ఈ సెంటర్లు కొనసాగుతున్నాయి. లారీ మిల్లుకు పోయిన గంట లోపు 2 గంటల లోపే అన్లోడ్ అయ్యేటట్టుగా దించుకునే సందర్భంలో కొరీలు పెట్టకుండా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. మాకు ఒక 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి, ఫార్బాయిల్డ్ రైస్ కావాలని చెప్పి ఉత్తరం రాస్తే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా బియ్యం సప్లై చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. రైతులకి మిల్లుల దగ్గర 30 రూపాయలు ఎక్కువ, గ్రేడ్ 1కి 1590 రూపాయలు ఎంఎస్పి ఉంటే 1620 రూపాయలు 30 రూపాయలు, గ్రేడ్ 2కి 1550 రూపాయలు ఉంటే 1580 రూపాయలు 90 రూపాయలు, రైతాంగానికి 30-40 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనడానికి వారు ముందుకొచ్చిన సందర్భంలో వారికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క మిల్లు కూడా గతంలో ఎగబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా గింజ వడ్లనిచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కొనసాగుతాయని చెప్పినాం.